ఏంట్రా మామా డబ్బులు ఎక్కడి? శాలరీ వచ్చిందేంటి? శాలరీ ఎంత ఎక్కడ వస్తుందిరా బాబు, ఎలక్షన్ టైం కదా, డబ్బులు వచ్చాయి. ఎంతరా? 10,000. 10,000? ఏ నీకు రాలేదా? ఎక్కడరా బాబు, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి. అదిగోరా మనోడు కూడా వచ్చాడు. ఎరా అబ్బాయి, ఏంటి సంగతులు? ఆడేంటి అంటలుగా ఉన్నాడు, నువ్వేంట్రా ఎంత హుషారుగా ఉన్నావు? ఎలక్షన్ కదా మామ, డబ్బులు వచ్చాయి. అవునా, ఎంతరా? 10,000. ఒక్క ఓటుకి 10,000? అన్ని పార్టీల మీద లేరా. అరే, ఈ 10,000 రూపాయలు ఒక బిజినెస్ పెట్టినట్లయితే ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏముంది మామ, ఈ 10,000 కాకుండా ఇంకో 25,000 వస్తే బాగుంటుంది అనుకుంటాను. మరి నువ్వు? నేనైతే 50. లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని దానికే మీరు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తుంటే, అదే 10,000 పెట్టుబడి పెట్టు, సంవత్సరం పాటు టైం తీసుకో, వచ్చిన ప్రాఫిట్ అంతా నీదే అని అంటే? అబ్బో, అట్టాగైతే 15 లక్షలు, మినిమం ఒక 15 లక్షలు ఆశిస్తా. మరి నువ్వు? అబ్బో, అలాంటి బిజినెస్ ఉందంటే దాదాపు ఒక 20 లక్షలు వేసుకో. ఏమైంది రేడికి లేచి వెళ్ళిపోతున్నాడు? ఏమైంది మామ? 10,000 రూపాయలు పెట్టి మనమే ఇంత ప్రాఫిట్ ఆశిస్తుంటే, ఓటుకు 2,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆడవాళ్ళకు చీరలు పంచి మందు బాబులకు మందు పోసి పార్టీ ప్రచారానికి వచ్చిన వాటితో కూడా కలిపి దాదాపు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంత ఆశిస్తారో నువ్వు ఊహించగలవరా? అవన్నీ మనకెందుకురా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన ఓట్లు. డబ్బులు తీసుకున్నామా, ఓటేసామా, అంతే. సరేరా, ఈ 2,000 రూపాయలతో నువ్వు ఎన్ని రోజులు గడుపుతావు? ఒక్కసారి నీ దగ్గర ఉన్న 2,000 అయిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీకు ఎవడైతే డబ్బులు ఇచ్చాడో వాడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బులు అయిపోయినాయని నువ్వు వాడిని అడగలవా? అసలు వాడిని కలిసే అవకాశం కూడా నీకు రాదు. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా వాళ్ళు దేశం మీద పడి అలా దోచుకు తింటున్నారు. తింటారయ్యా, పెడితే తినరా ఏంటి? వాళ్ళు ఎంత తింటే మనకెందుకు? మనకు కావాల్సింది అభివృద్ధి. అది జరుగుతుందా లేదా? అభివృద్ధి జరిగింది కాదని, కానీ ఎంత జరగాల్సింది ఎంత జరిగింది? ఫర్ సపోజ్ గవర్నమెంట్ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేస్తే, ఈ పొలిటీషియన్స్ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడే చూసుకుంటారా, మనకు సర్వీసే చేస్తారా? వాళ్ళకి రావాల్సింది తీసుకొని మనకు అంత మాత్రంగా సర్వీస్ చేయబట్టే కదా ఈ ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరూ జాయిన్ అవ్వడం లేదు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. అంతెందుకురా, గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్ సర్వీస్ యూజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. దాని అర్థం వాళ్ళ సర్వీసెస్లో క్వాలిటీ లేదని వాళ్ళే ఒప్పుకున్నట్టు. డబ్బులు తీసుకొని ఓటేయడం వల్ల ఇంత నష్టం జరుగుతుందా? అందుకే కదరా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఇంకా మనం చెప్పుకుంటున్నాం. ఇంకెప్పుడు అభివృద్ధి చెందిన దేశం అని మనం చెప్పుకునేది? అరే, ఇదంతా మనం ఓటేయడం వల్లే కదా జరుగుతుంది. నేను అసలు ఓటేయనురా. నీలాంటి వాళ్ళు ఎలా అనుకోబట్టారా నీ ఓటుని దొంగ ఓటుగా వేరే వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటున్నారు. ఎవరో ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు వేయాలరా ఓటు? నీకు ఏ పార్టీ ఇష్టం లేకపోతే నోటాకేరా, అప్పుడు నీ ఓటు దొంగ ఓటుగా పడే అవకాశం ఉండకుండా ఉంటుంది. నోటానా అంటే? నన్ ఆఫ్ ది అబౌవ్, పైవేవి కాదు. దాన్ని గనక నువ్వు ఓటేసినట్టయితే నాకు ఏ పార్టీ నచ్చలేదు అని నీ ఒపీనియన్ నువ్వు చెప్పినట్టు అర్థం. అవునా? మరి అందరూ నోటాకే ఓటేస్తే ఏముంది, ఏ పార్టీ అధికారంలోకి రాదు. ఏ పార్టీ అధికారంలో రాకపోతే మరి ఓటు ఎందుకే లేదని ఓటర్లను అడిగే అవకాశం ఉంది కదా. అలా జరిగినప్పుడే కదరా అధికారుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాకుండా మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలం. అదే కదరా ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానం. ఓటు వేసే ముందు ఎవడు ఎంత ఇచ్చాడు, ఇచ్చినవాడు నా కులమా కాదా అని కాకుండా అంత ఇచ్చాడంటే ఎంత ఆశిస్తాడో అని ఒక్కసారి ఆలోచించండి. ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ దోచుకునే వాళ్ళే అని మీకు అనిపిస్తే మీ ఓటును నోటాకు వేసి మీ నిరసనను తెలియజేయండి. దానివల్ల కనీసం మీ ఓటు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. మీరు మీ ఓటుతో నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు గెలుపుని కాదు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుతో పాటు ఈ దేశ భవిష్యత్తునని గుర్తించండి.